ఏందన్న అందరు కూర్చొని ఏం చేస్తారు? ఏముంటదిరా ఖాళీ. మరి రాత్రికి ఏం లేదా అన్న? ఏం లేదురా గదే చూస్తున్నాం. ఏముందిరా మరి రాత్రికి? మీకన్నా మేమే నలుగురు దోస్తులు కలిసి మంచిగా దావా తీసుకుందాం. అరే ఎట్లరా పోరని ముందు ఇజ్జత్ అవుతుంది. అరే ఒక్కడే ముచ్చరా భాస్కర్ దగ్గరికి పోతే ఏదైనా ఒకటి సైడ్ చేస్తాడు. కరెక్ట్ పర్రా. ఫోన్ అయితే పోతాను ఏమైతుందేమోనే. అరే ఎట్లయినా సెడి చేసి దావతి సెడి చేయాలరా. పక్కా వేయాలి. భాస్కరనా ఏమరా తమ్ముళ్ళు గిటొచ్చిర్రు? అన్న నువ్వేం చెప్తావో మాకు తెలియదు. 31st మాత్రం మాకు దావతి కావాలి. సరే తమ్మి, ఏదో చేసి దావ సెడి చేస్తా. నమస్తే తమ్మి భాస్కర్. నమస్తే సర్పంచ్ సాబ్, కంగ్రాచులేషన్స్. అన్నా సార్ మన సర్పంచ్ ఇద్దామని. అవునా మొన్నదాగానే కానీ ఇలా అయినా కానీ. అవునా మొన్న కార్ బండికి వచ్చింది. అంతే అంటావారా? అంతే. సరే పారి. నమస్తే మలయమా. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిది. ఊళ్ళో ఎట్లున్నది? కొత్త సర్పంచ్ అయినావు కదా. ఏం చెప్పానే మలయమా, పాతోని గురించి మొత్తం తెలిసిందేనే. ఊళ్ళో సగం పనులు చేసిండు, సగం ఇచ్చిపెట్టిండు. ఇక అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ ఆడుతున్నా. అన్నా నమస్తే అన్న. ఏం తమ్మి ఇట్లా వచ్చినావు? ఏమి లేదన్నా, సర్పంచ్ గెలిచినావు కదా, అట్లా పలకరిద్దామని వచ్చిన. బా యాదగిరి పిల్లలకు నువ్వు అంటే చాలా ప్రేమ. అదేం లేదు మామ, ఈ పిల్లలందరూ నా తమ్ముళ్ళే. ఇలా నేనంటే పిచ్చి ప్రేమ. అన్న మీరు అంటే అభిమానం అన్న అదే ప్రేమతోటి కొద్దిగా 30% దావా సెడి చేయరాదు. అబ్బా నా కొడుకులారా, నన్ను ఎక్కించినప్పుడే అనిపించిందిరా మీరేదో ఫిట్టింగ్ పెడతారని. ఏమా యాదగిరి ఆలోచిస్తాను, పొరగల్ల కడ దావతోటి ఎందుకేనని అవని ఈ పురాణాలు ఎవరే? నా తమ్ముళ్ళు అంటే నాకు గుండెకాయ. వీళ్ళకంటే ఎక్కువ ఉన్నది. భాస్కర్ తమ్మి, ఇంటికాడ అమ్మ ఉంటది, అమ్మ దగ్గరికి ఇట్లా యాదగిరి అన్న పైసలు కావాలని చెప్పు, నేను అమ్మకు ఫోన్ చేస్తాను. నాకు ఈ పక్క వాటిలా కొంచెం పని ఉన్నది, నేను పోయేస్తాను. సరే అన్న. సరే పోతానే మలయమా. అన్న మంచి చెప్పలేదా? సర్పంచ్ అమ్మా, ఏమైంది పిల్లగాడు గిట్లా వచ్చిండ్రు? అదేందమ్మా ఇట్లా వచ్చిరంటాను? అన్న నీకు ఫోన్ చేయలేదా? ఏమో అయ్యా, నాకైతే ఫోన్ చేయలేదు. ఆగో అదేందమ్మా, అన్న నీకు ఫోన్ చేసి మాకు పైసలు ఇస్తా అని చెప్తా అన్నాడు. ఎక్కడొచ్చిందయ్యా? పొద్దుగాల వేయండి ఊళ్ళకు, ఇంకా రాలేదు. పోనీ నేనన్ని ఇద్దామంటే గిట్ల ఎవరన్నా ఒక్కరు వస్తాండ్రు, అన్ని ఇవన్నీ పట్టుకపోతాండ్రు. గా పైసలు ఎక్కడ పెడతాండు నాకు కూడా చెప్తలేదు. సరే అమ్మా, మేము ఊళ్ళకి చూస్తాం ఇక. అరే పర్రా. సరే మావాడు కనబడితే బువ్వలు ఇంటానికి ఇంటికి రమ్మని చెప్పుండ్రి. ఎప్పుడు చూడు జనం అని ఊరి మీదనే ఉంటాడు.
నేనా ఇంకేడా తిన్నా మా కొడుకు రాలేదు ఊరు మీద తిరుగుతాడు ఇంకా తినటానికి రాలే ఇక్కడ లేకపోయా సర్పంచ్ సాబ్ ఇటు పోయిండ్రా. అన్నా నాకేదో కొడుతుందే. అవునన్నా నిజమే. ఒక పని చేయరా, సర్పంచ్ సాబ్ ఫోన్ చేయి. నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ అన్నా, స్విచ్ ఆఫ్ ఉంది కదా. ఇప్పుడు ఎలా అన్నా? ఎక్కడికి పోతారా? ఇక్కడనే ఎక్కడ ఉంటాడు. పారి చూద్దాం, పారి. అవు యాదవా, సర్పంచ్ సాబ్ కనబడ్డా? కనబడలేదా? ఉంటారా అమ్మా? మొన్న గెలిచిన సర్పంచ్ సాబ్ కనబడ్డా? కనవాలే కనబడలేదా? తిరుగు మనతోటి కాదన్న, గల్లి గల్లి ఎప్పుడు అడిగినా చెప్తలేరు. అసలు ఎట్లా సర్పంచ్ సాబ్ పైసలు ఇస్తా అని ఇంటికాడ చెప్తా అని చెప్పింది. ఇంటికి పోతేనేమో వాళ్ళమ్మ చెప్పలేని చెప్పింది. పని చేయరా రాజు, నువ్వు గెళ్ళకు మన ఇటు పోతుందా నువ్వు ఎట్టి కట్టియాల మనం సర్పంచ్ సాబ్ తోటి తట్టుకొని తీసుకోవాలి. ఓకే ఓకే. అమ్మా అమ్మా అన్న ఏంది ఉన్నాడా లేడా ఇంతకు సర్పంచ్ ఊర్లే గల్లీ గల్లీ వాడ వాడ మొత్తం తిరుగుతున్నా అన్న. అన్న ప్రచారానికి పోయినప్పుడు చూస్తా ఇంతగానో అలసిపోలేదే. ఇంతకు సర్పంచ్ ఊర్లో ఉన్నాడా లేడా? అమ్మా అమ్మా అసలు కాదన్న 31st దావతు ఏందో కానీ అమ్మా దాత్ గట్టిగా డిచ్చారు, దాత్ గట్టిగా డిచ్చారు. మా ముఖాలు చూస్తే తాగినట్టు కనబడుతుందారా? ఆ సర్పంచ్ దావతిత్తా అని చెప్పిండ్రా. పొద్దు నుంచి తిరుగుతున్నావు, ఇంటికి పోయి అడిగితే ఇంత లేదని చెప్పింది వాళ్ళ అమ్మ. ఊరంతా తిరిగి వచ్చి కూర్చున్నావురా, ఎట్లరా? సర్పంచ్ సర్పంచ్ ఇట్లా ఉన్నాడే, సర్పంచ్ సర్పంచ్ ఇట్లా ఉన్నాడే. వాళ్ళ అమ్మని అడిగితే లేదని చెప్పింది కాదురా. రాంగ చూస్తే బండి కూడా లేదు. బండి లే, ఆ దొడ్లో ఉన్నాయా, ఆ దొడ్లో ఉన్నాయా. ఏంది బండి దొడ్లోనే ఉన్నదా? రే సర్పంచ్ ఇంట్లోనే ఉన్నాడట. మనకు దావత్ ఇయ్యబడుతుందని తప్పించుకొని తిరుగుతారు. పారా ఇట్లనే దొరకబడతారు. పోర్రి పోర్రి, మీకు సర్పంచ్ దొరికినట్టే మీ దాదేనట్టే. ఆల్రెడీ మా సాన్ దాద అయిపోయింది, ఇంకా సాన్ చేసుకోవాలి. ఓరి యాదగిరి, ఓరి యాదగిరి. భాస్కర్ గారు వస్తాడురా. వీళ్ళ అమ్మ కడుపులు పాడ నన్ను ఇంటికాడ కూడా ప్రశాంతంగా ఉండనిస్తలేదు. ఈ అబ్బాయి ఈ ఊళ్ళో కర్వాల కన్నా సర్పంచ్ అయినా మీరు నన్ను బతకని ఎర్ర ఇక ఈ అంగి సల్లగా ఉంటా. ఇది తెల్లంగి తొడుగురు మళ్ళీ ఇంకా ఈ పాట చక్కదనానికి తెల్లంగి కూడా కుట్టించుకున్నా. ఈ
ఈడ కూడా ఇచ్చి పెట్టర్రా నన్ను. మీ దినాలు కాదు. ఏ సర్పంచ్ సాబ్ ఏమో గోడలు దుంకే ఆటలు ఆడుతున్నావు. ఏడికి పట్టుకపోతుర్రా నన్ను. మీ నాశనం కాదు, సర్పంచ్ కర్రాని కానీ అయిందిరా ఈ ఊళ్ళే. ఇడుగుర్రా అరే, ఎవరు తొమ్మిది చేసి ఉరికి నన్ను బతకచ్చుర్రా. ఇడుగుర్రా నాకు ఇడుగుర్రా అంటే తప్పించుకోబోతున్నా నేను. తప్పించుకున్నావన్నా? పొద్దు నుంచి బువ్వా నీళ్ళేక అందరం పిట్టకు పెట్టినట్టు నీ కోసం ఫుల్లాగా ఎండకు ఎండుకుంటూ నువ్వు మా కళ్ళు కప్పి దొడ్లో బండి పెట్టి ఇంట్లో మందు కొట్టి టీవీలో పాటలు పెట్టి ఎంజాయ్ చేయడం తప్పు కాదా అన్న? తప్పు కాదా? తప్పు కాదా? తప్పు కాదా? అయ్యో అయ్యో తప్పించుకోలేదు. ఆడ ఏం చెప్పాలరా? దున్న డైలాగులు అన్ని నువ్వే కొడుతున్నావు, నాకు ఒక్క డైలాగు లేదారా? సర్పంచ్ ఎలక్షన్లల్లా ఉన్నాయి మొత్తం ఉరుసుకపోయినాయి. ఆ మూలకు షీపుడు ఒకటి ఉన్నది, ఇక ఈ 4 తెల్లంగిళ్ళాయి. మందిర కొద్ది ఇచ్చది విక్తుందని బోగస్ నగర్ వేసుకొని తిరుగుతుంటారా? నా బాధ ఏం చెప్పాలరా నీకు? పైసలు లేనప్పుడు దాచుతాను ఎందుకు చెప్పినావు అన్న? చెప్పు చెప్పు. అరే విన్ ఎవడన్నా ఆపుని రావు, వాడు ఎట్లున్నారా? దున్నపోతా ఎక్కున్నాడు, వాడు గుర్తానని బతానరా? అరే ఈ 4 తెల్లంగిళ్ళైరా, ఇవి మీకు ఇద్దాం అంటే ఎవరికి సైజు రాదు. ఎలక్షన్ల కారు కూడా అమ్ముకున్నారా? ఉత్త బండే ఉన్నదిరా, నాకు బండే ఉందిరా. ఒక్క రూపాయి లేదురా, మీ కాలు వస్తారా? మీ దండ పెడతారా? నీ అబ్బా ఏందిరా అని కుక్కర్ ఎక్క నాలుకెళ్ళి తీస్తుర్రు. నా బండి మీద పడ్డాదిరా మీ కన్ను. నేను అమ్మనియా, నేను కొన్న బండి. అరే ఏం చూస్తుర్రా ఇంకా నా బండిని? అయినా ఎలక్షన్లప్పుడే కుండల కలు తాగిండ్రా, పీపల కొద్ది సార తాగిండ్రు, ఎర్రమందు తాగిండ్రు, బీర్ కీసలు తాగిండ్రు, ఏమో బొచ్చడు తాగిండ్రా, గుడాలు కూడా బుక్కిండ్రు కాదురా. అయినా ఎలక్షన్లప్పుడు నా ప్యానల్లో పనిచేసినారా మీరు? నన్ను ఓడగొట్టాలని ఆ మల్లిగారి కోసం రోజు తిరిగిండ్రా. అయినా మీకు ఎందుకు ఇవ్వాలా నేను పైసలు? ఎందుకు ఇవ్వాలా? అన్న నువ్వు గెలిచినాక మన గ్రామ పంచాయతీ కాడ నువ్వు ఏమని ప్రమాణం చేసినావు ఒక్కసారి లుక్ వేసుకో. దుబాక యాదగిరి అనే నేను గాగిల్లాపురం గ్రామ పంచాయతీ లోపల నా ఊళ్ళో గాని నా గ్రామ ప్రజలకు గాని వాళ్ళు ఏ కోరిక కోరినా కూడా నా తనువు తాకట్టు పెట్టైనైనా తీరుస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం చేసి చెప్తున్నాను. అది ఆదిపుచ్చుకున్నారు కాదురా, అది ఆదిపుచ్చుకొని నన్ను ఇట్లా ఆట పట్టిస్తున్నారా? అది కూడా ఒక కారణం కానీ నీ బండితనం. అయ్యో అయినా ఇప్పటికిప్పుడు ఆ బండిని ఎవరికి అమ్ముతావురా? ఎవరు కొంటారా? అమ్మనన్నా కుదబెడతా, డబ్బులు కట్టి తెచ్చుకో. అరే అదైనా ఎవరు కుదబెట్టుకుంటారా? అన్నా నేను కుదబెట్టుకుంటేనే బండి. అరే దరిద్రుడా, నువ్వు బండిని కుదబెట్టుకొని పైసలు ఇచ్చేంత నీ దగ్గర ఉన్నప్పుడు ఆ దావతేందో మీరే చేసుకొని చావచ్చు కదరా. నా బండి ఎందుకురా మళ్ళా మీకు? అబ్బో ఇవి మా అత్తగారి పైసలు, దీనిలోకెళ్ళి ఒక్క పైసా తీయ. ప్యాకెట్ తమ్ముడే అన్నా. అన్నా తీసుకో అన్నా, బండి మా దగ్గరనే ఉంటది, నువ్వు మాకు దావత్ ఇచ్చినట్టు ఉంటది. తీసుకో అన్నా. అరే నా చేతుకు కూడా దొరకలేదు కాదురా పైసలు. అరే దరిద్రులారా, అష్ట దరిద్రులారా, మీ దినాలు కాదు, మీ భారాలు కాదు. నీ అవ 30 బస్సుకు నేనన్నా ఒక సీజన్ ఆడేందుకు పైసలు లేవురా. నా బండి కూడా పెట్టుకున్నారు, నా పైసలే తప్పిపోతుర్రా. ఏ తాళం తీసుకోరా అన్నా, ఈసారికి సరిపోతేలే అన్నా, లేకపోతే సరిపెట్టుకుంటాం. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నా. అరే అరే ఒక 500 నీర్రా, ఒక 500 నీర్రా. ఓ యాదగిరన్నా, అమ్మను సినిమాలకు పంపి మస్తు యాక్టింగ్ చేస్తుంది. పొద్దుగాల చూసినా ఏంది పంపి. నేను చెప్పిన యాక్టింగ్ బాగా చేస్తా అని. నీ తెల్లంగిలు కాలిపోరు, నీ సర్పంచ్ పని ఏడవకు ఇంకేమన్నా కుదబెట్టి మళ్ళా తెచ్చుకుందు కానీ బండి. ఏడవకు ఇంకేం కుదబెట్టా నేను లోపల ఇంకేం కుదబెట్టాను. సరే అమ్మా,
రెడీ. సరే సరే పోతే పోతారు కానీ కనబడితే మామిడి కనబడితే బువ్వ తినమని చెప్పడానికి ఇంటికి రమ్మని చెప్పు. ఇట్లా చెప్పు. సర్పంచ్ అయినావు కదా, ఊళ్ళో ఎట్లున్నదే అని మొత్తం చెప్పు. అను పొద్దున్న నుంచి కోసం పుట్టకు వచ్చినట్టు అందరం నాకులాగా ఇంట్లో పెట్టుకుంటూ తిరిగితే నువ్వు మా కళ్ళు కప్పి చెట్టులో బండి పెట్టి ఇంట్లో మందు కొట్టి టీవీలో మాటలు పెట్టి ఎంజాయ్ చేయడం తప్పు కదా అన్న. చూసారు కదా ఈ వీడియో. 31st దావత్ గురించి ఒక చిన్న కామెడీ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం యూబీ ఫ్రేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట గుర్తును మాత్రం గట్టిగా కొట్టి 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 దంచుర్రి.